ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకేమి కలగదు. పచ్చిక చోట్లను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. చూడు ఇక్కడ ఏమని రాయబడిందంటే యెహోవా నాకు కాపరి అని రాయబడింది. హల్లెలూయా. ఎవరు కాపరంట? మనకు. దావీదు మహారాజు గొర్రెలు మేపుకుంటా, మందరం మేపుకుంటా అలా ఉన్నప్పుడు ఆ మాట పలికాడు, యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు అన్నాడు. నిజంగానే దేవుడు మన తోడు ఉంటుండగా ఏ సమస్య వచ్చినా అతను తీర్చగాడు. అందుకనే యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు అన్నాడు. హల్లెలూయా. చూడు మరలా ఏమని రాయబడిందంటే, చూడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడు, పచ్చిక అంటే ఇప్పుడు ఒక పశువు అయినా ఏదైనా పచ్చిగా ఉండే చోట ఎక్కువగా వెళ్ళి మేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే దానికి ఆహారము తీర్చుకోవడానికి మేస్తాయి. అలాగా పచ్చిక గోల చోట్ల నన్ను పరుడు చేస్తానని దావీదు మహారాజు అన్నాడు అక్కడ ఆ మాట. ఎందుకంటే నాకు ఏ బాధ, ఆకలి దప్పికలు బాధ లేకుండా నాకు సమృద్ధిగా ఇచ్చేవాడు అన్నాడు. చూడు అన్నాడు అక్కడ. మరలా ఏమన్నాడంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. శాంతికరమైన జలం అంటే ఏంటంటే ఏ బాధ లేకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏ బాధ వచ్చినను వాటన్నిటిని విడిపించి నేను శాంతికరంగా పరుస్తాడు. కాబట్టి నన్ను ఏం చెప్పాడంటే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మకం కలిగిన. హల్లెలూయా. నమ్మకం కలిగిన వాళ్ళకి అతను నమ్మకమైన, అతను ఎందు దృష్టి పెట్టిన వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంటాడు. ఎందుకంటే ఎన్ని అనుభవించేవాడు దావీదు మహారాజు. ఒకప్పుడు దావీదు మహారాజు ఎలాంటి వాడు అంటే గొర్రెలు మేపుకునేవాడు, ఒక మందరం మేపుకునేవాడు. అలాంటి స్థితి నుంచి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, దేవుని సేవిస్తూ, దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దావీదుని జ్ఞాపం చేసుకున్నాడు. జ్ఞాపం చేసుకుని ఏం చేశాడు? రాజుగా చేశాడు. చూడు, ఇశ్రాయేలు జనాంగానికే రాజుగా చేశాడు. రెండో రాజు అతను ఎవరు? దావీదు మహారాజు. ఎందుకంటే దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు మనము ఎందుకు పనికిరా కూడా పోయి ఉండొచ్చు లోకంలో, కానీ దేవుడు మన పనికొచ్చే పాత్రగా చేస్తాడు. హల్లెలూయా.